మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదైనా లోపల అందరితో కలిసిపోవాలి అని బయట ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ ఇచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద అవుతుంది. అదే మీరు అది ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నాకు ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుంటే అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది చేసారు. అయితే ఏమైంది అన్నవాడ మీనంగా అయితే బండి దూరం బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50 వేలకు ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తప్ప చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10 వేలే మిగిలిన 60,000 విన్నారా? నేను పచ్చానే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బర్కది కూడా ఉండేది. నాకు ఎరకది ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిల్ 7,000 రూపాయలు డీజిల్ వస్తాయి. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్టినా చెప్పి ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్లు 5,000 బదులు అంటారా అంటే ఇచ్చిన. తర్వాత నాకు ఇచ్చినప్పుడు ఇచ్చేవారు మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా అయితే నేను అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లా అంటే మేనేజ్మెంట్ లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం. మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ